నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 23 వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. అది 2025 సంవత్సరం మరికొద్ది రోజుల్లో. అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము. మనకి ఖగోళంలో రకరకాల యోగాలు, రకరకాల గ్రహాల యొక్క సంచారాలు, వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయేది, ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహయోగము జరగబోతోంది. అయితే ఇందులో 5 గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి. పంచ అంటే 5, కూటమి అంటే కలవడం అన్నమాట. ఈ 5 గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకొని ఆ సంచారం తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి, ఇందులో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే క్రియేటివిటీ రంగాల్లో ఉండే వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి, విజయాలు సొంతం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. ఆర్ట్ డిజైన్ ఫీల్డ్లో ఉండే వాళ్లకు విశేషమైన అవకాశాలు, ఆదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చూస్తున్నట్టయితే మీ యొక్క ఇచ్చిన రంగంలో, మీ క్యాడర్లో మీరు కష్టపడి పని చేసినట్టయితేనే మంచి పేరు తెచ్చుకునే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. కట్టుదిట్టంగా పని చేయండి, కష్టపడి పనిచేసే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే పచ్చని సాగుకు మంచి అవకాశము, ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లగ్జరీ వస్తువులు అమ్మేవాళ్ళు, ఫ్యాషన్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు విశేషమైన లాభాలు ఈ సమయంలో వస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, నీరసము, శారీరక శ్రమ ఎక్కువ అవుతోంది. చర్మ సంబంధిత రోగాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో పరస్పరంగా ప్రేమాభిమానాలు ఉంటాయి. శాంతియుతంగా కుటుంబం ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మద్దతుదారుల సంఖ్య పెరుగుతుంది. అలాంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. సినీ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక గ్లామర్, ఫ్యాషన్ రంగాలలో అంటే మోడల్స్కి, ఫ్యాషన్గా డిజైనర్స్కి, ఇలాంటి వాళ్ళకి, కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక యూజర్ ఇంటర్ఫేస్ ఇలాంటి డిజైన్స్ చేసిన వాళ్లకు మంచి అవకాశము. వీరితో పాటు క్రియేటివ్ రంగంలో అంటే క్రియేటివ్ విభాగంలో పనిచేసే వాళ్లకు విశేషమైన ప్యాకేజీలు పెరగడము, ఆఫర్స్ రావడము, వారిని వేరే కంపెనీల వాళ్ళు తీసుకోవడము, ఇట్లాంటి లాభాలన్నీ వచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. తర్వాత హస్తకళలు ఎవరికి అంటే కనుక ఇంటీరియర్ డిజైన్స్ చేసే వాళ్ళకి, ఆ రంగంలో పనిచేసే వారికి విశేషమైన ప్రశంసలు, అధిక ప్యాకేజీలు రావడము, ధనం రావడము, అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. కాంట్రాక్టుదారులకు కొంతమంది కొన్ని ప్రాజెక్ట్ డిజైన్లో బిజీగా అయిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు అంటే ఈ పంచగ్రహ కూటమి సమయంలో దుర్గా అమ్మవారిని విశేషంగా పూజించండి. దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడం కానీ, లేదా స్తోత్రాలు వినడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ప్రత్యేకించి శుక్రగ్రహానికి సంబంధించిన ఒక చిన్ని మంత్రాన్ని ఇవ్వబోతున్నాను. దాన్ని 16 సార్లు 16 రోజులు పఠించండి. ఆ మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా పఠించుకోండి. అయితే మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు
తెల్లని పుష్పాలతో పూజ చేసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు, పరిహారాలు, సూచనలు. పంచగ్రహ కూటమి, ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు. అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి, ఈ 5 గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు. చంద్రుడు ఏప్రిల్ 17 నుంచి 18 మధ్యలో, అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు. మిగిలిన వాళ్ళు 5 అంటే మిగిలిన 4 కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు. అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ, అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట. ఇది పంచగ్రహ కూటమి. అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ 14వ తారీఖు 2025. అప్పుడే కూడా మనకి చూడండి, మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది. చాంద్రమాన ప్రకారము కొత్త సంవత్సరం అయితే మనకి అదే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము. ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట. అంటే మరొక ఉగాది అని అనుకోవచ్చు. అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి, కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి. అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ 14వ తారీఖు. మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ 23 బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు. ఈ 5 గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన 4ని పంచగ్రహ కూటమి అనలేం కదా. అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు, తర్వాత చంద్రుడు ముందే 1 రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అన్నమాట. అయితే పూర్తి స్థాయి ఏప్రిల్ 18 వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో కంటిన్యూ చేసుకోండి, ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి. అయితే మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను. అయితే ముగింపు మనకి ఏప్రిల్ 23 నుంచి బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము, అంటే 14కి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ 17, ఏప్రిల్ 18. అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ 5 గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం. ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది. దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో తుల, కర్కాటక, మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట. అంటే డైరెక్ట్ గా వీళ్ళు చూసే దృష్టి 3 రాశుల మీద, తుల, కర్కాటక, మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ 3 రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము. అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము, ఈ కాలము ఈ 14 నుంచి ఈ 23 వరకు అనే కాలము. అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి, అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది. తర్వాత క్షణక్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి.
రంగులు మార్చినట్టుగా అన్నమాట. అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి. జీవితంలో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా క్షణక్షణానికి మార్పులు, చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది. అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే, మరి దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా, ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం.